ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తోత్రం. నేటి దినము కోసం ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం చూడడానికి మీ సమయాన్ని కేటాయించి శాంతి టీవీ ఛానల్ని మీ ఎదుట ఉంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటలు వినడానికి మీరు సిద్ధపడుతున్నారు. మీ హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని మాటలు రిసీవ్ చేసుకోండి. ఇవి నాకే అన్నట్టుగా భావించి, ఇది ఎవరో ఒకరు చెప్తున్న వాక్యమని భావించక ప్రభు వాక్యమని భావించి దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటే సరిపోదు, ఆ ట్యాబ్లెట్ మింగాల్సిన అవసరం ఉంది. ఒక ఆయింట్మెంట్ కొనుక్కుంటే సరిపోదు, ఆ ఆయింట్మెంట్ పూసుకోవాలి లేదా రాసుకోవాలి. వాక్యం వింటే సరిపోదు, దాన్ని రాసుకోవాలి, దాన్ని పూసుకోవాలి లేదా దాన్ని మింగాలి. అప్పుడే మీకు మీ శరీరంలో కార్యం జరిగిస్తుంది, మీ ఆత్మలో కార్యం జరిగిస్తుంది. కనుక కేవలం వాక్యం వినేవారు మాత్రం కాకుండా వినేదాని ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మోస్ట్ అష్యూర్డ్లీ లేదా ఆమెన్ ఆమెన్ ఆర్ వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు అని యేసు ప్రభు నిశ్చయముగా చెప్పినటువంటి 2 మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాం. నేను చదువుతున్నాను ఈజీ వర్షన్లో. దొంగతనం చేయడానికి, చంపటానికి, నాశనం చేయడానికి వస్తాడు. నేను వాళ్లకు కొత్త జీవితము ఇవ్వాలని వచ్చాను. ఆ కొత్త జీవితం సంపూర్ణమైనది. వాళ్లకు అంటున్నాడు, అనగా గొర్రెలకు, అనగా గొర్రెల లాంటి మనుషులకు. నేను మరలా చదువుతున్నాను. దొంగతనం చేయడానికి, నెంబర్ 1 దొంగతనం చేయడానికి, 2 చంపడానికి, 3 నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేను అలా కాదు, నేను వాళ్లకు కొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ కొత్త జీవితం ఎలాంటిదంటే, దాని క్వాలిటీ ఎలాంటిదంటే ఇట్స్ పర్ఫెక్ట్, సంపూర్ణమైన, ఇట్స్ ఫుల్నెస్, సంపూర్ణమైనది. దేవుని స్తోత్రం. The thief only comes so that he may steal, so that number 1 he may steal, kill and destroy. I have come Jesus have come so that they may have the Father's life, and have it in abundance. And have that Father's life or heavenly life abundantly. దేవుని స్తోత్రం. జీవం మామూలుగా ఉన్న స్వల్ప జీవం కోసం కాదు, సమృద్ధి జీవం కోసం యేసు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. స్వల్ప జీవం కోసం కాదండి, స్వల్ప జీవితం కోసం కాదు, సమృద్ధి జీవం కోసం, సమృద్ధి జీవితం కోసం స్వర్గాన్ని విడిచి సశరీరుడుగా శ్రీ యేసు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనం కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దొంగ అనేవాడు, దొంగ అని కాదు, దొంగలు దేనికి వస్తారో మనకు తెలుసు. యేసు ప్రభు కూడా అక్కడక్కడ చెప్పినటువంటి ఉపమానాలు, నేను దొంగలాగా వస్తున్నాను. దొంగ, ఒక భౌతికమైన దొంగ వచ్చేటప్పుడు అతను చెప్పి రాడు, నేను పలానా టైంకి వస్తాను, మీరు అందరూ రెడీగా ఉండండి, మీరు మెలకువలుగా ఉన్నప్పటికీ లేదా మీరు నిద్రపోయినా నేను వస్తాను, మీ బీరువా పగలగొట్టి మీ బీరువా లాకర్లో ఉన్నటువంటి నగలు తీసుకొని పోతాను, మళ్ళీ మీకు ఉదయం తెలుస్తుందని చెప్పి అడ్వాన్స్గా హెచ్చరించడు. కన్నం వేసి, అవకాశం ఉన్న చోట ఏదో ఒక మూల కన్నం వేసి
లేదంటే చాకచక్యంగా తలుపులు కిటికీలు కోసేసి బద్దలు చేసేసి లోపల ప్రవేశించి మనకు నిద్రాభంగం కలగకుండా మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మనం సంపాదించుకున్న మన స్వాస్థ్యంగా మనకు శ్రేష్టమైనగా ఉన్న వాటిని వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. మెలకు వచ్చిన తర్వాత అయ్యో ఎంత నిద్రపోయాం, సంపాదించుకున్నంత కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు నష్టపోయామని బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త, దొంగ వస్తాడు. శత్రువు అంట ఒక రైతు ఒక వ్యవసాయకుడు విత్తినప్పుడు విత్తి పొలమంతా విత్తి అలసిపోయి నిద్రపోయినప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా గోధుమలు ఎక్కడ విత్తాడో ఆ స్థలాన్ని గుర్తించి ఆ స్థలం పక్కనే గురుగులు విత్తాడట. అలా విత్తడం ద్వారా కొంతకాలానికి ఆ రైతు గుర్తించి ఇది శత్రువు పని అని గుర్తించాడు. శత్రువు పని, దొంగ పని ఒకటి ఉంది. పని లేనివాడు కాదు, పనికి మాలినవాడు కాదు, దొంగలైతే శత్రువు. దొంగ శత్రువు అంటున్నప్పుడు అది సాతాను ఉద్దేశించి చెప్పబడుతున్న సంగతులను గ్రహించాలి. కాపరి యొక్క ప్రత్యక్షత మనం అదే అర్థం చేసుకుంటున్నాం. ద రివిలేషన్ ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది షెపర్డ్. చదవండి ఒక మాట, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రధాన కాపరి ద చీఫ్ షెపర్డ్ ప్రత్యక్షం అవబోతున్నప్పుడు వెన్ హీ అపియర్స్ మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. ప్రామిస్, ఒక వాగ్దానం. వస్తాడు ప్రధాన కాపరి, మామూలుగా రాడు, ఒట్టి చేతులతో రాడు, కిరీటం తీసుకొని వస్తున్నాడు. సంచుల నిండా కిరీటాలు పెట్టుకొని వస్తాడు. ఎవరెవరికి వాడబారనటువంటి, లేకపోతే అనగా ఏమాత్రం మెరుపు తగ్గనటువంటి, మోసుకు వచ్చినప్పుడు ఆరంభంలో మెరుపు ఉండి ఇంత దూరం ప్రయాణం చేసి మేఘాల మీద ప్రయాణం చేసి వచ్చేసరికి మెరుపు కోల్పోనటువంటి ఒక కిరీటంతో, షైనింగ్ క్రౌన్తో, అన్ఫేడ్ అవునటువంటి ఆ క్రౌన్తో నీ దగ్గరికి వస్తాడు. ఎందుకో తెలుసా? నీ తలను పైకెత్తి నీ తలను అలంకరించాలి. ఆయన తలను పైకెత్తేవాడు. హీఈస్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్. గమనించండి, ఆయన నీ తలను పైకెత్తాడు, నీ తల మీద కిరీటం పెడతాడు. పని చేసిన వాళ్ళకి, లేదా సహాయ కాపరులుగా ఉన్న వాళ్ళకి, సీనియర్ పాస్టర్లు కాదు. సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్ అనేటువంటి తేడాలు బైబిల్లో లేవు. కానీ ప్రధాన కాపరి ప్రభు, ఆ ప్రధాన కాపరత్వం కింద సహాయ కాపరులుగా మాలాంటి వాళ్ళు సీనియర్ పాస్టర్లు అని చెప్పబడినప్పటికీ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. మేము సీనియర్లం కాదు, ఏ మనిషి సీనియర్ కాదు. సీనియర్ ఒక ఆయనే, సీనియర్ యేసు ప్రభు మాత్రమే. ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్, ఆయన ప్రత్యక్షం అవుతాడు. వాస్తవం. 1 పేతురు పత్రికలో ఆయన రాకడ గురించి ఆయన తరచుగా చెప్తున్నాడు. కృప ప్రత్యక్షమైంది అంటాడు 1వ అధ్యాయంలో. ఇప్పుడు కృప ప్రత్యక్షం కావడం గురించి కాదు, కృపామయుడు ప్రత్యక్షం కావడం గురించి, కాపరి ప్రత్యక్షం కావడం గురించి చెప్తున్నాడు. కాపరి ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఒట్టి చేతులతో, ఖాళీ చేతులతో రాడు. కిరీటాన్ని తీసుకొచ్చి నా భక్తులకి కిరీటం ఇవ్వాలి. భూమి మీద 30 సంవత్సరాలు, భూమి మీద 40 సంవత్సరాలు, భూమి మీద 70 సంవత్సరాలు, భూమి మీద 80 సంవత్సరాలు యథార్థంగా నమ్మకంగా జీవించారు, ప్రాణార్పణ చేశారు, హతసాక్షులయ్యారు, లేకపోతే ఎన్నో త్యాగాలు చేశారు, చెమట కార్చారు, రక్తం కార్చారు, కన్నీరు కార్చారు. వీళ్ళ త్యాగ ఫలాల్ని గుర్తించి ఆయన వాడబారని కిరీటాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది యాకోబు పత్రికలో. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. చూడండి, వేరువేరు కిరీటాలు మనకు కనిపిస్తున్నాయి. వాడబారని కిరీటము అనేటువంటి కిరీటం మనకి ఇక్కడ కనిపిస్తే, జీవ కిరీటం కనిపిస్తుంది, నీతి కిరీటం కనిపిస్తుంది, అక్షయ కిరీటం కనిపిస్తుంది, అతిశయ కిరీటం కనిపిస్తుంది. ఆ వేరు కిరీటాలు కనిపిస్తున్నాయి. కిరీటాల గురించి మాట్లాడుకోవడం కాదు, ఆయన ఇచ్చేటువంటి జీతం, ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం, ఆయన ఇచ్చేటువంటి రివార్డ్, ఆయన ఇచ్చేటువంటి బహుమానం ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నప్పుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకాలము గొర్రెలను కాచిన దానికి, తాను అప్పగించినటువంటి గొర్రెల్ని, తాను సంపాదించి తాను చేర్చినటువంటి గొర్రెలను కాపాడిన దానికి, వాటిని మేపిన దానికి, వాటిని కాసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. మందిరంలో నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. నువ్వు ఊడ్చావు కదా, దానికో ప్రతిఫలం. నువ్వు చాపలేసావు కదా, దానికో ప్రతిఫలం. నువ్వు ఇంకా దేవుజనులకి ఆతిథ్యం ఇచ్చావు కదా, దానికో ప్రతిఫలం. ప్రతిఫలం ఇస్తాడు. మలయాళంలో ఒక మంచి పాట ఉంది, ప్రతిఫలం తన్నీడువాన్, అనగా ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభు అయిన యేసు వస్తున్నాడని. అవును,
మీ దగ్గర నుంచి లేదా మన దగ్గర నుంచి ఏదో దోచుకోవడానికి కాదు, నీకు ఏదో ఇవ్వడానికి. హీస్ కమింగ్, హీస్ గోయింగ్ టు కమ్ టు గివ్ సంథింగ్, సమ్ రివార్డ్. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మీ దగ్గర ఆత్మ సంబంధమైన వరం ఏదైనా ఇవ్వడానికి వస్తున్నాను అన్నాడు. కానీ ప్రధాన కాపరి వస్తున్నప్పుడు కిరీటాలతో వస్తాడు. వరాలను ఇచ్చేశాడు, వరాలని వాడుకున్నాం, వరాలు వాడుకున్నారు అనడానికి లేకపోతే గుర్తించి ఆ శ్రమకు తగిన విధంగా నీకేదో ఇవ్వడానికి, కిరీటం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మాట్లాడుకుంటే కాపరి యొక్క ప్రత్యక్షతను గురించి ఆలోచిస్తున్నాం. కాపరి ప్రత్యక్షతలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. చదవండి ఇదే అధ్యాయంలో 10వ వచనం. దొంగతనమును హత్యను దొంగతనం కోసం వస్తున్నాడు, కానీ కాపరి దొంగతనం కోసం కాదు. కాపరి ఏం చేస్తున్నాడంటే దొంగలించుకుపోయిన దాన్ని తిరిగి సంపాదించడానికి. నువ్వు పొందుకొనుట కొరకై కాపరి, దొంగ వచ్చిన ఉద్దేశం వేరు. దొంగ వచ్చిన ఉద్దేశానికి వ్యతిరేకమైంది కాపరి యొక్క ఉద్దేశం. అంటే ఇంకా చెప్పాలంటే కాపరి యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమైనది ద ఇంటెన్షన్ ఆఫ్ ది షెపర్డ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది స్టీలర్ ఆర్ థీఫ్. అలాగా వైస్ వర్స అనమాట. అది ఏంది ఇలాగైతే ఆయనది అలాగా, ఏంది పాజిటివ్ అయితే ఆయనది నెగిటివ్, ఆయనది నెగిటివ్ అయితే ఏంది పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ అంటే కరోనా గురించి మాట్లాడటం లేదు. ఈ సందర్భాల్లో దాని గురించి ఆలోచించి నెగిటివ్ పాజిటివ్ అంటే అలానే అర్థం చేసుకోవద్దు. నా మాటల యొక్క ఉద్దేశం, కాపరి ఎందుకు ప్రత్యక్షం, నేను వచ్చాను అంటున్నాడు. ఐ హ్యావ్ కమ్, నేను గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వస్తున్నాను. స్వల్ప జీవములో ఉన్నటువంటి గొర్రెలు, సాదా సీదా జీవంలో ఉన్నటువంటి గొర్రెలు, శరీర సంబంధమైనటువంటి జీవములో ఉన్నటువంటి గొర్రెలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవి పొందుకొనుట కొరకు, దే షుడ్ రిసీవ్ సంథింగ్, దే షుడ్ బి రెస్టోర్డ్. మొదటి సమయాల గ్రంథంలో రాయబడింది 30వ అధ్యాయంలో, దావీదు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవాలి. నీ అంతటా నువ్వు సంపాదించుకోలేవు. స్వర్గం యొక్క సహాయం కావాలి, ప్రభువు యొక్క సహాయం కావాలి. అందుకొరకే ఈ కాపరి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరమ కాపరి, ఈ ఆత్మ కాపరి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దొంగ నీకు సహాయం చేయడానికి కాదు, నీ సమూల నాశనాన్ని గురించి, నీ శీఘ్ర నాశనం గురించి ఆలోచిస్తున్నాడు దొంగ. కానీ నీకు సమస్తాన్ని తిరిగి సంపాదించి పెడదామని. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయంలో సొదొమరాజు అబ్రహాము కలుసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. లోతు తన ఆస్తి అంతా పోగొట్టుకున్నప్పుడు దాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు. లోతు యొక్క ఆస్తిని అబ్రహాము దోచుకోవాలనుకోలేదు, నాకు వద్దన్నాడు. ఆ సొదొమరాజుతో చెప్తున్న మాటలు, నీ దగ్గర నూలు పోగు కూడా నాకు వద్దు. ఒకవేళ నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే రాబోయే రోజుల్లో నువ్వు చెప్పి అతిశయించి అబ్రహామును నేనే ధనవంతుడిగా చేశావని ఆరోపించుకునేటువంటి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నన్ను ధనవంతుడు చేసింది సొదొమరాజు కాదు, నన్ను ధనవంతుడు చేసింది ఇతరులు ఎవరు కాదు, నన్ను ధనవంతుడిగా చేసింది నన్ను పిలిచిన నా దేవుడే. నేను డెవలప్ చేశాను అని ఒకరు చెప్పుకోకూడదు, దేవుడు డెవలప్ చేశాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని డెవలప్ చేసేది పాస్టర్లు కాదు, పాస్టర్లను డెవలప్ చేసేది విదేశీయులు కాదు. మనందరిని డెవలప్ చేయాల్సింది, అప్లిఫ్ట్ చేయాల్సింది, లిఫ్ట్ చేయాల్సింది దేవుడు మాత్రమే. అంతవరకే. కానీ కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా అది దేవుని వలన కలిగేటువంటి వృద్ధి చేత వృద్ధి పొందుతుంది. దేవుని ద గ్రోత్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని వలన కలిగేటువంటి వృద్ధి, దేవుడు వృద్ధి కలుగు చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు, ప్రాస్పర్ చేస్తాడు అన్నప్పుడు ఏదో కొంతమంది బోధిస్తున్నట్టుగా ప్రాస్పరిటీ థియాలజీ, అభివృద్ధి వేదాంతం అనేటువంటి దుర్బోధన నేను చెప్పడం లేదండి. మనం అభివృద్ధిలో ఉండాలి, అది దేవుని యొక్క ఆశ. మనం దరిద్రంతో ఎప్పుడు పేదవాళ్ళుగా ఉంటూ మా దగ్గర ఏమీ లేదండి, మాది పేద సంఘం అని ఎప్పుడు దారిద్ర్యాన్ని చెప్పుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనం సంపన్న స్థితిలో ఉండాలి. మనం కష్ట సమయాల్లో, నష్ట సమయాలు, అన్ని సందర్భాల్లో కూడా చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని చెప్పుకోవాలి. కానీ దేవుడు నా కాపరి అయి ఉండొచ్చండి, అయినప్పటికీ కొరతలండి, అయినప్పటికీ కష్టాలండి, జీతం రాలేదండి, అది రాలేదండి, లేదా కటింగ్స్ ఎక్కువైనాయండి, లాస్ట్ మంత్ 10 లీవ్స్ వెళ్ళిపోయినాయండి.
అని చెప్పుకునే వాళ్ళుగా ఉండకూడదు. ప్రభు చేత మీరు పోషించబడాలి. అద్భుతమైన సహాయం మీకు రావాలి. విశ్వాసులందరూ అద్భుతంగా పోషించబడ్డారనుకోండి, విశ్వాసులు ఉన్నటువంటి ఆయా స్థానిక సంఘాల కాపర్లు కూడా పోషించబడతారు. మందను కాసిన వాడు మంద పాలు తాగాలండి. మందను ఇక్కడ గాయడం విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకోవడం కాదు. మనం మందను ఇక్కడ కాస్తున్నాం. ఈ మంద ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న సంఘమైనప్పటికీ కూడా స్థానిక సంఘస్థులు, మా సంఘ కాపరి, మా బ్రదర్, మా సహోదరుడు అని గమనించి వారు సేవకుని పోషించడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన సంఘాలన్నీ సెల్ఫ్ సపోర్టెడ్ చర్చెస్గా మారాలి. ఫారెన్ సపోర్టెడ్ చర్చెస్ కాదు, సెల్ఫ్ సపోర్టెడ్. ఈ సంఘాన్ని, ఇండియాలోని సంఘాన్ని ఇండియాలోనే విశ్వాసులే పోషించాలి. ఇండియాలోని లోకల్ చర్చిని 30 మందో 40 మందో 50 మందో ఉన్న సంఘాన్ని, దాన్ని విదేశాల్లో ఉన్న సంఘం కాదు, సెల్ఫ్ సపోర్టెడ్ స్వయం పోషిత సంఘాలుగా లేదా స్వయం పోషక సంఘాలుగా మనం మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 5 సంవత్సరాల్లోనూ ఒక 10 సంవత్సరాల్లోనూ స్వయం పోషక సంఘాలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని పొందుకొట్ట కొరకే కాపరి ప్రత్యక్షమాడు. దొంగ చేతిలో ఉన్న వాటిని దోచుకొని, ఓ పెద్ద దొంగని కాదు ఆయన, ఆ దోచుకుంది మళ్ళీ తిరిగి నీకివ్వడానికి. నువ్వు పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం, నువ్వు పోగొట్టుకున్న భక్తి జీవితం, నువ్వు పోగొట్టుకున్నట్టు వాక్య ధ్యాన జీవితాన్ని నీకు తిరిగి అనుగ్రహించాలి. సాతానుడు దొంగలించేశాడు. నీ వస్త్రాలను కూడా దొంగలించేశాడు వాడు, నీ వస్తువులను దొంగలించాడు వాడు, నీ ధనాన్ని దొంగలించాడు, నీ వనరులను దొంగలించాడు. వాటన్నిటిని కొట్టి ఆ బలవంతుడిని బంధించి వాడి ఆధీనంలో ఉన్నటువంటి కొల్ల సొమ్మును దోచుకునేటువంటి అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి పోగొట్టుకున్న దాని కొరకు, లేదా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందించడం కొరకు, లేదా విశ్వాసి పొందుకున్నట్లుగా ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నాడు అనే సంగతి గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండో విషయం అనగా, మొట్టమొదటి, he had come for the restoration of the possessions. స్వాస్థ్యం యొక్క తిరిగి, లేకపోతే స్వాస్థ్యము తిరిగి సంపాదించబడడం కోసం, పోగొట్టుకున్నది పొందుకోవడం కోసం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుట. రెండోది దొంగతనం, మొదటి దొంగతనం, రెండోది హత్య. దొంగ హత్య కోసం వస్తే, ఇక్కడ దొంగ కాపరి అనేటువంటి ఇద్దరిని పెట్టుకొని దొంగ కింద మనం 3 పాయింట్లు రాసుకుంటున్నాం. అదేవిధంగా కాపరి కింద 3 పాయింట్లు, దొంగ కింద ఉన్నటువంటి 3 పాయింట్లు. ఒకటి దొంగతనం కోసం, రెండోది హత్య, మూడోది నాశనం. కానీ కాపరి కింద మనం పెడుతున్న విషయాలు, ఒకటి దొంగతనం కోసం వస్తే, కాపరి నువ్వు పోగొట్టుకున్నది పొందుకునేలా చేయడానికి వచ్చాడు. రెండోది దొంగ హత్య కోసం వస్తే, కాపరి దేనికోసం వచ్చాడంటే రివైవల్ కోసం వచ్చాడు. అనగా పునర్జీవము కలుగు చేయడానికి, న్యూ లైఫ్ కోసం, రిన్యూ చేయడానికి కోసం, రిజరెక్షన్ కలిగించడం కోసం. ఒకటి ఫర్ ద రిస్టోరేషన్, హీ హ్యాస్ కమ్, ద షెపర్డ్ హ్యాస్ కమ్. రెండోది ఫర్ ద రిజరెక్షన్, నీ యొక్క పునరుత్థానం. అంటే ఏంటిది? దీని అర్థం ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఎలానగా, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాం. ఫిజికల్గా చచ్చామని కాదు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళుగా ఉన్నాం. ఎడబాటు కలిగింది, దేవునికి దూరం అయిపోయాం. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. మనం దూరం అయిపోయాం. ఇటువంటి పరిస్థితిలో ఆయన క్రీస్తు యేసుతో కూడా మనల్ని లాజరుని బ్రతికించినట్లుగా, లూకా సువార్త 7వ అధ్యాయంలోని ఆ నాయుని అనేటువంటి గ్రామంలోని విధవరాలి కుమారుని బ్రతికించినట్లుగా, ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించినట్లుగా, ఆయన రిస్టోరేషనే కాదు, రిజరెక్షన్ కలిగిస్తున్నాడు. పునర్జీవనం కోసం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ప్రధాన కాపరి పునర్జీవం కలిగించడానికి, న్యూ లైఫ్ని కలిగించడానికి ప్రత్యక్షమవుతున్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే అధ్యాయంలోని 10వ వచనం మరలా గమనించినట్లయితే, దొంగ అనేవాడు అనగా సాతానుడు, అపవాది. ఒకటి దొంగతనం, హత్యను నాశనం, రెండోది హత్య, మూడోది నాశనం
చేయుటకు వచ్చును గాని చేయుటకు వచ్చును. దొంగలా వచ్చాడు. దొరలాంటి నేను, దేవుని కుమారుడైన నేను, దేవుణ్ణైన నేను ఎందుకు వస్తున్నానో తెలుసా? మనిషి కుమారుని, దేవుని కుమారుడైన నేను ఎందుకు వస్తున్నానో అని యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం ఆ 10వ వచనంలో చూస్తున్నాం. ఒకటి, నువ్వు పొందుకున్నది లేదా నువ్వు పోగొట్టుకున్నది పొందుకొనుట కొరకు. నువ్వేమైతే పోగొట్టుకున్నావో ప్రభు చూస్తున్నాడు. నేనేం పోగొట్టుకోలేదు అనుకుంటున్నావేమో, నువ్వు పోగొట్టుకున్నావు కొన్నిటిని. నీకు తెలుసు, దేవునికి తెలుసు నువ్వేం పోగొట్టుకున్నావు. లేదా ఆయనకి అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ సహోదరులు, నీ మంచోడండి, మంచి సిస్టర్, మంచి బ్రదర్, అన్నీ ఉన్నాయి, ఏం లోటే లేదు, సమృద్ధి ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన సమృద్ధి లేదు. భౌతికమైన సమృద్ధి ఉంటే ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ప్లాట్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సమృద్ధి లేదు. భౌతికంగా ధనవంతుడే, భౌతికంగా కోటీశ్వరుడు, కానీ ఆత్మీయంగా దరిద్రుడు, ఆత్మీయంగా బికారి, ఆత్మీయంగా పాపర్, ఆత్మీయంగా బెగ్గర్. అది చాలామంది యొక్క పరిస్థితి. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, లేకపోతే శారీరకంగాను అన్ని విధాలుగా నువ్వు అభివృద్ధిలో ఉండాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని విషయములో ధనవంతుడు కావాలి. రిచ్ టువర్డ్స్ గాడ్. ఆత్మీయ విషయంలో, విశ్వాసం విషయంలో ధనవంతులు కావాలి. ఉపదేశమందు ఐశ్వర్యవంతులు కావాలి. సత్క్రియలు అనే ధనము కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఇవి లేవే, ఇవన్నిటినీ మనం పోగొట్టుకున్నాగా, మనం వీటిని కలిగి ఉన్నామా లేదా అని మనం ఆలోచించాలి. ఒకటి, మనం ఆలోచిస్తున్న మాట పొందుకొనుట కొరకు, ఫర్ రిస్టోరేషన్. రెండోది పునర్జీవం కొరకు లేదా పునరుత్థానం కొరకు, ఫర్ రిజరెక్షన్. మూడో విషయము అక్కడ రాయబడింది, దొంగ నాశనం చేసి వెళ్తాడు, లేకపోతే అపవాది నాశనం చేస్తాడు. కానీ దేవుడు చేసే పని ఏంటంటే, అలనాడు నెహెమ్యా అపవాది అనుచరులు, శత్రువులు వచ్చి దేవాలయపు గుమ్మాల్ని కాల్చి పాడు చేసి పడగొట్టి కూల్చి, వాళ్ళకి దేవుని ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుంది, తీర్చుకోలేక వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడాల మీద ప్రతీకారం తీర్చుకొని వెళ్తున్నప్పుడు, వాడు పాడు చేస్తున్నప్పుడు ప్రభు పునర్నిర్మాణము నెహెమ్యా ద్వారా చేయించాడు. ఫర్ రీబిల్డింగ్, ద షెపర్డ్ హ్యాస్ అపియర్డ్ ఆర్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, రిస్టోరేషన్ కోసం వచ్చాడు, రిజరెక్షన్ కోసం వచ్చాడు, రీబిల్డింగ్ కోసం వచ్చాడు, అనగా పునర్నిర్మాణం కోసం వచ్చాడు. ఏంటి పునర్నిర్మాణం అని మీరు అడిగితే, నాశనం అయిపోయిందిగా. అవును, ఎందుకు నాశనమైంది? శత్రువు నాశనం చేశాడు, శత్రువుకు అవకాశం ఇచ్చాం, అపవాదికి చోటు ఇయ్యొద్దు అని దేవుని వాక్యంలో రాయబడితే, మనం తెలియకుండా వాడి తంత్రాలను మనం మర్చిపోయి వాడికి చోటు ఇచ్చాం. వాడికి కాస్త చోటు దొరికితే, చనువిస్తే చంకనెక్కేటువంటి తత్వం అపవాది. చనువిచ్చావో వాడు చంకనెక్కి కూర్చుంటాడు. అది వాడి పరిస్థితి. కాబట్టి అపవాదికి అలా అవకాశం ఇచ్చావు, వాడు నాశనం చేసిపోయాడు, మొత్తాన్ని పడగొట్టాడు. నువ్వు కట్టుకున్న వాటిని మొత్తం పడగొట్టేశాడు. ఇప్పుడు పునర్నిర్మాణం యొక్క అవసరం ఉంది, రీబిల్డింగ్ యొక్క అవసరం ఉంది. నీ జీవితం నూతనంగా నిర్మించబడాలి. అలనాడు యెరూషలేమును కట్టడానికి నెహెమ్యాను దేవుడు లేపినట్లుగా ఈ దినాల్లో నీ జీవితము అనేటువంటి యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయి కాల్చబడి పడిపోయింటే, నీ జీవితము అనేటువంటి యెరూషలేమును పునర్నిర్మాణం చేయించడానికి నెహెమ్యా కన్నా గొప్పవాడని యేసు నీ జీవితంలో ప్రవేశించాడు. హీ కేమ్ టు యువర్ లైఫ్. హీ కేమ్ యాజ్ ఎ షెపర్డ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్, టు రిస్టోర్ యువర్ లైఫ్, టు రిజరెక్ట్ యువర్ లైఫ్ అండ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్. నూతన నిర్మాణం, రీమోడల్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాను. ఏమంటే ఇల్లు ఏం చేస్తున్నారు? ఇంటి పని మీద ఉన్నాను అంటే, ఏంటి ఇల్లు ఉందిగా ఇంటి పని ఏంటి అని అడిగాను నేను ఒక సహోదరుని. ఆయన చెప్పాడు, రీమోడలింగ్ అండి. ఓ రైట్, దేవునికి స్తోత్రం. అంటే పడగొట్టి మళ్ళీ కట్టుకోవడం కాదు, ఉన్న దాంట్లోనే కొద్దిగా మార్పులు, ఇంకా కొద్దిగా విశాలంగా, ఇంకా కొద్దిగా అందంగా. మామూలు ఫ్లోర్ ఉంటే టైల్స్ వేసుకోవడం, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్టెన్షన్ చేసుకోవడం, ఇటువంటి పనులన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఒక పునర్నిర్మాణపు అనుభవం. నెహెమ్యా పునర్నిర్మాణం చేశాడు. నెహెమ్యా జరిగించింది భౌతికంగా, కానీ నెహెమ్యా కన్నా గొప్పవాడైన నజరుడైన యేసు చేస్తున్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి పునర్నిర్మాణం. ద స్పిరిచువల్ రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ యువర్ లైఫ్. అది నీ జీవితం అనేటువంటి దేవాలయాన్ని
నీ బ్రతుకు అనేటువంటి దేవాలయాన్ని ఆయన పునర్నిర్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించిన 3 విషయాలు. దొంగ దేనికి వస్తాడు అనే దాని గురించి చెప్పబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి ఈ 3 మాటలు ఆధారంగా చేసుకొని కాపరి ఎందుకు వస్తాడు, దొంగ కానివాడు దొర ఎందుకు వస్తాడు, కాపరి ప్రత్యక్షత ఏంటి, కాపరి ప్రత్యక్షతలో ఉన్నటువంటి 3 ఉద్దేశాలు ఏంటి. టోటల్గా నేను సమృద్ధి జీవం కలుగు చేయడానికి వచ్చానని చెప్పాడు, అబండెంట్ లైఫ్ కోసం వచ్చానని చెప్పాడు. ఈ అబండెంట్ లైఫ్లో జరిగేటువంటి 3 పనులు మనం ఆలోచించాం. ఈ అబండెంట్ లైఫ్లో రిస్టోరేషన్ జరుగుతుంది, విమోచనం జరుగుతుంది, లేకపోతే తిరిగి సంపాదించడం జరుగుతుంది, పోగొట్టుకున్న దాన్ని పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దీంట్లో జరిగేటువంటి విషయం రిజరెక్షన్, పునర్జీవం లేదా పునరుత్థానం జరుగుతుంది. 3వదిగా పునర్నిర్మాణం జరుగుతుంది, రీబిల్డింగ్, రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నాలో నీ జీవితం విషయంలో కూడా దేవుడిలాగా ఈ 3 Rలు అనగా 1 రిస్టోరేషన్, రిజరెక్షన్, రీబిల్డింగ్ అనగా పొందుకునేటువంటి అనుభవం, పునరుత్థానపు అనుభవం, పునర్నిర్మాణపు అనుభవం జరిగించాలని ఆశపడుతున్నాడు. కాపరి యొక్క ప్రత్యక్షత ఇందుకొరకే. కాపరి యొక్క ప్రత్యక్షత ఏదో మందపాలు తాగడానికని కాదు, మంద నుంచి ఉన్నిని పొందుకున్నామని కాదు. కాపరి యొక్క ప్రత్యక్షత, కాపరి యొక్క ఉద్దేశం మంద యొక్క క్షేమం, సంక్షేమం, వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్లాక్. నీ నా వెల్ఫేర్, నీ నా ప్రయోజనాలు, నీ నా సంక్షేమాన్ని గురించి ఆలోచించేటి స్వర్గపు కాపరి. దేవుని స్తోత్రం. దయచేసి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మా మంచి కాపరి, మా పరమ కాపరి యొక్క ప్రత్యక్షత యొక్క 3 ఉద్దేశాలు మేము అర్థం చేసుకున్నాం. దొంగతనం చేశాడు, అన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు, మా వస్త్రాలను కూడా దోచుకొని అర్ధనగ్నంగా కొన ప్రాణంతో మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు. అటువంటి సమయంలో నీవు మా జీవితాల్ని ఒక మంచి సమరయుడిలాగా వచ్చి నూనెను, ద్రాక్షారసాన్ని పోసి మాకు వస్త్రాలను ఇచ్చి మమ్మల్ని పూటకోళ్ళవాని ఇంటికి చేర్చినట్లుగా, మమ్మల్ని పరామర్శించినట్లుగా ప్రభా మీకు వందనం చేస్తున్నాం. మా జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదింపజేయాలని. 2వదిగా మా జీవితంలో మీరు చేస్తున్నట్లుగా దొంగ హత్య చేయడానికి వస్తున్నాడు, నువ్వైతే హత్య గావించబడిన దాన్ని కూడా తిరిగి బ్రతికించడానికి, పునరుత్థానపు అనుభవం కలుగు చేయడానికి వచ్చావని మేము విన్నాం. అంతేకాకుండా పునర్నిర్మాణం కోసం దొంగ నాశనం చేసిపోయిన దాన్ని నువ్వు నిర్మిస్తున్నావు. మళ్ళీ ఒక్కో రాయి మీద రాయి పెట్టి, అలనాడు జెరుబ్బాబేలు ఒక్కో రాతి మీద రాయి పెట్టి కట్టినట్లుగా, మందిరం యొక్క పునర్నిర్మాణం జరిగించినట్లుగా, నెహెమ్యాలాగా అలనాడు అతను అలా చేస్తున్నప్పుడు కృప కలుగునుగాక అని ప్రజలు అన్నట్టుగా ప్రభువా నువ్వు మా జీవితంలో అలా జరిగిస్తున్నప్పుడు మేము కూడా మాతో పాటు మీ బిడ్డలందరూ కలిసి కృప కలుగునుగాక, ఈ కార్యక్రమాలు ఇలాగా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమం కొనసాగుతుండగా కృప కలుగునుగాక అని కొంతమంది వ్యూవర్స్ చెప్తున్నారు. ఇంకా కృప కలిగి ఇంకా అనేకమైన ఎపిసోడ్లు, అనేకమైన సంవత్సరాలు ఈ కార్యక్రమం రావాలని కోరుకుంటున్నారు. దీని పునర్నిర్మాణం కోసం, ఛానళ్ళ పునర్నిర్మాణం కోసం, కార్యక్రమాల పునర్నిర్మాణం కోసం ప్రార్థిస్తున్నటువంటి కృప కలుగునుగాక అని పలుకుతున్న భక్తుల కొరకై మీకు వందనం చేస్తున్నాను. ఇట్టి 3 అనుభవాలు ఆయన రిస్టోరేషన్, రిజరెక్షన్ అండ్ రీబిల్డింగ్ ఎక్స్పీరియన్స్లు మీరు మాకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం.